డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు చెప్తూ ఉంటారు మనసు బాలేదు అని. అసలు ఈ మనసు బాలేయడానికి మనం చూసుకున్నట్లయితే మనకి నచ్చిన వాళ్ళతో మనం సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేదు అంటే మనం అనుకున్న పని సరిగ్గా కాకపోవడం కావచ్చు, ఇలాంటి సైకలాజికల్గా మనం మన వాళ్ళతో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ తోటే మనకి మనసు బాలేదు అని అంటూ ఉంటారు. అసలు చక్రస్ పరంగా మనం చూసుకున్నట్లయితే మనసు బాలేదు, హార్ట్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ఎందువల్ల, ఏ చక్ర వల్ల ఇది సాధ్యం అవుతుందంటారు? దీన్ని హీల్ చేసుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? మీరు అన్నట్టుగా సిరి, చాలా వరకు కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, దేని గురించో వర్రీ అవుతూ ఉంటారు, అంటే హ్యాపీగా ఉండరు. కొంతమంది ఫేసెస్ చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అని అనిపిస్తుంది కదా. కొంతమంది ఎందుకంత మూడీగా ఉంటారు అనే విధంగా, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతూ వస్తారనమాట. మెయిన్గా అలా ఉన్న వ్యక్తులకి ఏంటి అంటే హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయి ఉంటుందన్నమాట. అంటే ఈజీగా ఏదన్నా సంతోషమైన సిచ్యువేషన్ కానీ సీన్ కానీ చూసినా పెద్దగా నవ్వు రాదు, హ్యాపీగా అనిపించదు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ చక్ర బ్లాక్డ్గా ఉండడం వల్ల అన్నమాట. ప్రేమ ఉండదు, వేరే వాళ్ళ పైన ప్రేమ ఉండదు, వాళ్ళపైన వాళ్ళకు కూడా ప్రేమ ఉండదు. సెల్ఫ్ లవ్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది మనకు ఉంటుందో నిజంగా మనని మనం ప్రేమించుకోగలుగుతాము, ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. సో గివింగ్ అండ్ టేకింగ్ అనమాట. సో ఇది ఏంటి చక్ర అని అంటే మనకి లవ్ని సూచిస్తుంది, కంపాషన్ని సూచిస్తుంది. అంటే ఎలా అంటే మీరు మదర్ తెరిసా, తన గురించి మనకు అందరికీ తెలుసు కదా. మదర్ తెరిసా ఎంత హార్ట్ఫుల్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, సర్వీస్ చేయడం కానీ అందరికి వస్తుందా అండి? అట్లా లేదు. అసలు మన లైఫ్ని సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళ కోసమే బ్రతకడం అంటే అది చాలా పీక్ స్టేజ్లో. ఎందుకంటే పూర్తిగా తన హార్ట్ చక్ర ఓపెన్ అప్ అయ్యి ఉంది, సర్వీస్ చేయడానికే తను ఈ లైఫ్ తీసుకున్నారు అనే విధంగా ఉంటారు. సో నిజంగా మనం అంత చెయ్యకున్నా కూడా అట్లీస్ట్ మన టాలెంట్ ఏంటో మనం గుర్తించాలి. అంటే మనం భూమి పైనకు వచ్చినాక ఏదో ఒకటి సాధించడానికే కదా వస్తాము. సో మన పైన నమ్మకము, ప్రేమ ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. అదర్వైజ్ అక్కడే స్టక్ అయిపోతూ ఉంటాం, అలాగే మూడీగా ఉంటాం, మన ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్డ్గా ఉండము. సో ఇంట్లో కూడా ఎప్పుడు కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయి. మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ అలా వాళ్ళ రిలేషన్ బాగలేకపోవడము, లేదంటే సిబ్లింగ్స్, పేరెంట్స్కి చిల్డ్రన్కి రిలేషన్ బాగా లేకపోవడము, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. సో ఇవన్నీ బ్లాక్డ్ అయిన వాళ్ళు చేసే బిహేవియర్ అలాగే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతుంటారు, అప్రిషియేట్ చేయరు, దేనికి కూడా గ్రేట్ఫుల్గా ఉండరు. ఎందుకు అంటే ఈ బ్లాకేజెస్ వల్లనే మనం లైఫ్లో ముందుకు కూడా వెళ్ళలేము. ఎందుకంటే ఎప్పుడైతే ప్రేమ అనేది ఉంటుందో అండి చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎయిదర్ ప్రేమ లేదంటే భయం. మనం చెప్తూ ఉంటాం లవ్ అండ్ ఫియర్ రెండు ఆపోజిట్. లవ్ ఉన్న దగ్గర ఫియర్ ఉండదు, ఫియర్ ఉన్న దగ్గర లవ్ ఉండదు. ఇప్పుడు మనం డబ్బుల విషయంలో మాట్లాడుకున్నా కూడా సరే, డబ్బులు మన దగ్గర రావాలి అంటే ఆ ప్రేమ ఉండాలి కదా. అవును. డబ్బుల పైన మనం ఎంత ప్రేమను పెంచుకుంటామో అప్పుడే డబ్బులు మన లైఫ్లోకి వస్తాయి. ఏదో నార్మల్గా తనకి రెస్పెక్ట్ లేకుండా, ప్రేమ లేకుండా మన బిహేవ్ చేస్తే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి కూడా ఇష్టపడదు. సో ప్రేమ భావం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హార్ట్ చక్ర మనం చెప్పుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఉంటుందండి. అండ్ మనకి నిజంగా నేచర్ పట్ల అంత ప్రేమ ఉండాలి నిజంగా. ఎప్పుడైతే నేచర్ని మనము అంటే అడ్మైర్ చేయడము, దానికి రెస్పెక్ట్ ఇవ్వడము, అంటే నేచర్ నిజంగా మనం స్పాయిల్ చేస్తున్నాం కదా, చెట్లు కొట్టేయడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అండ్ యానిమల్స్ని చంపడము, అట్లీస్ట్ మనం పెద్ద పెద్దవి చేయకున్నా కూడా మనము ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడగలగాలి. మన వంతు ప్రయత్నం మనం డెఫినెట్గా చెయ్యాలి. చేసినప్పుడే మన హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. నార్మల్గా చెప్తూ ఉంటాం ఆ చెట్లు కట్ చేయడము, యానిమల్స్. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ చాలామంది తింటూ ఉంటారు. తింటామండి అంటే ఎకోసిస్టంలో బ్యాలెన్స్ ఉండాలి అంటే తినాలి కదా అని చెప్తూ ఉంటారు. కానీ మినిమం కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే ఒక ప్రాణిని చంపి మనం తింటున్నామంటే అది హర్ట్ అవుతుంది కదా. స్లాటర్ హౌసెస్ చూడాలి. అంటే మనం ఎప్పుడన్నా వీడియో కానీ ఎక్కడన్నా చూసినా బయట కొంతమంది దేవతలకి బలి ఇవ్వడము అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎంత మర్సిలెస్గా చేస్తూ ఉంటారు అర్థం కాదు. అలాంటి అంటే మనం హామ్ చేసుకుంటూ మనం అంత హ్యాపీగా ఎలా తినగలుగుతాం? చిన్నవి మనం ఏదైనా కూడా పాటించినప్పుడు మన హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందండి, బ్యాలెన్స్ అవుతుంది. అదర్వైజ్ ఎప్పటికీ కూడా అది ఓపెన్ అప్ అవ్వదు. సో దానిపైన మనం ఫోకస్ చేయాలి. ఒక హ్యూమన్ బీయింగ్ మనం ఎలా అంటే హ్యూమన్ డూయింగ్స్ అయిపోయినాం, మెషిన్స్ లాగా. హ్యూమన్ బీయింగ్ అంటే ఆ బీయింగ్ స్టేట్లో మనం ఉండాలి, కాన్షియస్గా అవేర్నెస్తో ఏం చేస్తున్నాము, మనకి మనం ఏం చేస్తున్నాము, ఎన్వైర్న్మెంట్కి ఏం చేస్తున్నాము. సో నేచర్ని ఎవరైనా సేవ్ చేయగలిగితే వాళ్ళ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి.
సో యూజువల్లీ మనం అట్లా అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నా కూడా కొన్ని సీడ్ మంత్రాలు ఉంటాయి. యమ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటే. యూజువల్గా సిరి ఇది ఎప్పుడు అంటే 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఫామ్ అవుతుంది, అంటే లైక్ బ్యాలెన్స్డ్గా అవుతుంది ఆ చక్ర అనేది. ఎందుకంటే ఆ టైంలో మనము సెల్ఫిష్గా ఉండడము, ప్రేమ లేకుండా ఉండడము అలా చేసినప్పుడు టోటల్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. మన ఫ్యూచర్లో కూడా రిలేషన్ బాగా ఉండకపోవడం, ఎందుకు కొన్ని మనం చూస్తూ ఉంటాం వీళ్ళ రిలేషన్ బాగాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే వాళ్ళ మధ్య సఖ్యత లేదు. ఆ టైంలో ప్రాపర్గా ఆ చక్ర బ్యాలెన్సింగ్ అనేది లేదు. వాళ్ళ బిహేవియర్ వల్లనో, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లనో, మెంటల్ స్టేట్, వాళ్ళ ఇమోషనల్ స్టేట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఇలాంటి ఇదిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఎప్పుడు కూడా బ్లాక్డ్గానే ఉంటుంది. ఈ లైఫ్ ఎందుకు నాకు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఆలోచన విధానం అలా మారిపోతూ ఉంటుంది. సో దీనికి కలర్ కావచ్చు అండ్ ముద్ర కావచ్చు, ఈ చక్రకి ఏ బాగుంటుంది అంటారు? అంటే మనం దీనికి ముద్రలు ఉన్నాయి. మనము హార్ట్ చక్ర ఓపెన్ అప్ అవ్వాలి అంటే ఈ ముద్ర మనం ఇలా పెడతాం సిరి, ఇలా. సో ఒక చేతి ఇలా పెట్టేసుకొని మీరు రైట్ ఇలా హార్ట్ చక్ర దగ్గర పెట్టి మీరు మెడిటేషన్ చేయాలన్నమాట. మెడిటేట్ చేస్తూ ఎప్పుడైతే యమ్ అనే సీడ్ మంత్రాన్ని చాంట్ చేస్తూ ఉంటామో, అంటే డైలీ బేసిస్లో చేయాలి. ఒక 21 డేస్ చేస్తే గనక మనకు ఆ రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. ఎవరిపైన కోప్పడకపోవడము, ఏది చూసినా ప్రేమతో చూడడము, అలాంటి సైన్స్ మనమే గుర్తిస్తాం అనమాట. సో అలా మనం చిన్న చిన్న ప్రాక్టీసెస్ అండి, కన్సిస్టెన్సీ చేస్తే గనక రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలాగే కలర్ కావచ్చు అండ్ క్రిస్టల్స్ కూడా మీరు చెప్తూ ఉంటారు కదా, ఒక్కొక్క చక్రకి ఒక్కొక్క క్రిస్టల్ అని. ఈ చక్రకి ఏ క్రిస్టల్ అయితే బాగుంటుంది? దీనికి ఏంటి అంటే రోజ్ క్వార్ట్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు, అండ్ ఎమరాల్డ్ పచ్చలు అని చెప్తూ ఉంటాం కదా, ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ అవ్వడానికి. కొంతమందికి బాగా కోపం వస్తుంది, ఇమోషనల్గా బ్యాలెన్స్ ఉండరు, సో ఎమరాల్డ్ రింగ్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే కొన్ని మనకు క్రిస్టల్స్ వస్తూ ఉంటాయి కదండి, రోజ్ క్వార్ట్స్, అలాంటివి యూజ్ చేయొచ్చు. బేసిక్గా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మనకి ఉంటాయి, రోజ్ క్వార్ట్స్ ఆయిల్ అని చెప్పేసి అలా కూడా దొరుకుతాయి అన్నమాట. మనం స్నానం చేస్తున్నప్పుడు 1 or 2 డ్రాప్స్ అలా వాటర్లో వేసుకొని చేయొచ్చు. అలాగే కూడా మనము జస్ట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మెడిటేట్ చేస్తున్నప్పుడు ఆ అరోమాకి కూడా అలాంటి డీపర్ స్టేట్లోకి మనం మెడిటేషన్లో వెళ్ళగలుగుతాం. సో అలా మనం చేయొచ్చు. అండ్ ఇలా ఎవరైనా కూడా లైక్ చక్రస్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు యాక్టివేట్ చేసుకోవడానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే మనకు ఎవరైనా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు సిరి. అండ్ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ అన్కండిషనల్ లవ్ అనేది మనము ఎలా అంటే డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ సెల్ఫ్ లవ్ అంటే ఎప్పుడు కూడా చెయ్యలేను అనే విధంగా కాకుండా, నేను ఇది చెయ్యగలను, నాపైన నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్ట్ చక్రాన్ని మనం హీల్ చేసుకోగలుగుతాం. అదర్వైజ్ మళ్ళీ అదే నెగిటివ్ స్టేట్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.